భారతదేశ తూర్పు పశ్చిమ సరిహద్దులను కాపాడేందుకు సరిహద్దు భద్రతా దళం అత్యంత ధైర్య సాహసాలతో పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దు భద్రతా దళాలు 60వ వ్యవస్థాపన దినోత్సవాల సందర్భంగా జోధ్పూర్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన జవాన్లకు శౌర్య పురస్కారాలను, పోలీసు సేవా పథకాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సరిహద్దు భద్రతా దళం త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. విదేశీ చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, నకిలీ కరెన్సీ నోట్లు వంటి వాటిని నిరోధించడంలో బీఎస్ఎఫ్ గొప్ప పనితీరు కనబరుస్తుందన్నారు. మన దేశ సరిహద్దు భద్రతా విధానం చాలా ఏళ్ల పాటు అస్పష్టంగానే ఉందని, అయితే మోదీ ప్రభుత్వం దానిపై సీరియస్ గా పనిచేసి అనేక సంస్కరణలు చేపట్టిందని చెప్పారు. పారామిలిటరీ బలగాలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. बीएसएफ के 60वें स्थापना दिन के लिए यहां पर परेड करने का जो निर्णय किया, इसको मैं बहुत बहुत अभिनंदन देना चाहता हूं, क्योंकि बीएसएफ के जवानों की वीरता, इसके अनुरूप भूमि पूरे भारतवर्ष में राजस्थान के अलावे कोई उचित स्थान नहीं है जो वीर परंपरा को आज भी सीमा पर लेकर हमारे जवान आगे बढ़ रहे हैं। 6 दशकों से साहस, शौर्य, बलिदान, इसके बल पर ही आपने देश के फर्स्ट लाइन ऑफ डिफेंस को उसका बिरुद प्राप्त करने का काम किया है। और न केवल आप फर्स्ट लाइन ऑफ डिफेंस के रूप में जाने जाते हैं, वहां पर आने वाली सभी चुनौतियों को पार कर कर देश की सुरक्षा की प्रथम पंक्ति को मजबूत करने का काम मेरे बीएसएफ के जवानों ने किया है। और इसी का कारण कि सीमा पर से कोई भी सूचना आती है किसी अप्रिय घटना की, और जब मालूम होता है कि वहां बीएसएफ का जवान मौजूद है, तो मन में देश के गृह मंत्री को जरा भी चिंता नहीं होती है, मेरे जवान है, उससे निपट लेंगे।